హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడు ఎందుకు పిలిచావు అని సూటిగా అడిగాడు. నిన్ను బావా అని పిలవాలి అనిపిస్తుందిరా. ఇన్ని రోజులు అంటే బావా అనకుండా కంట్రోల్ చేసుకున్నా. ఇప్పుడు నా వల్ల కాలేదురా. ఖుషి ప్రతిసారి బావా అంటుంటే మనసు పులకిస్తుంది. అదర్బకి బావా అని మళ్ళీ పిలిచేసరికి తన వైపు చూశాడు. అర్జున్ అన్నయ్య వాళ్ళ గురించి అర్జున్ అన్నయ్య వాళ్ళ గురించి ఎవరికి చెప్పకు, అందరికీ సర్ప్రైజ్ చేస్తాను, అందరితో పాటు నీకు కూడా సర్ప్రైజ్ చేస్తానంటూ సీక్రెట్ గా చెప్పింది. వస్తే తింగరదానా, ఆల్రెడీ వాడికి చెప్పావు కదే, మళ్ళీ వాడికి అందరితో పాటు సర్ప్రైజ్ అంట. దీనికి బాగా ఎక్కింది మిస్టర్ కంత్రి, దాన్ని లోపలికి తీసుకెళ్ళు. ఖుషి అమాయకత్వానికి నవ్వుకొని చెప్పన్లే, ముందు పద. ఖుషి తలని అడ్డంగా ఊపి నేను నడవను, నువ్వు ఎత్తుకో అంటూ నవ్వుతూ రెండు చేతులు చాచింది బుజ్జిపాపలా. ఏంటి నిన్నెత్తుకోవాలా? ఇంకా నయం, చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించమని చెప్పలేదు, మూసుకున్నాడు. ఖుషి ఏడుస్తూ నన్ను ఎత్తుకోమంటే తిడతావా? నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. అబ్బా ఏడ్వకే, సరే ఎత్తుకుంటానురా అనగానే ఖుషి హ్యాపీగా ఫీల్ అయ్యి అతని చంకనెక్కేసింది. మెడ చుట్టూ చేతులు వేసి అదర్వు తను పడకుండా నడుం చుట్టూ చేతులు వేశాడు. బాబా ఏమైంది అలా ఉన్నావు? బరువుగా ఉన్నానా? పోనీ దిగిపోనా అంటూ క్యూట్ గా ఫేస్ పెట్టింది. అదరు చిన్నగా నవ్వుకుని వద్దులే, బరువు లేవు. బావా నాకు ఒక డౌట్, ఇంకెందుకు లేట్, అడుగు. ఇప్పుడు నైట్ కదా? అవును, నైట్ అంటే రాత్రే కదా అంటూ ఇంకో అనుమానాన్ని వ్యక్తపరిచింది. అవును, మరి రాత్రికి సూర్యుడు రావాలి కానీ చంద్రుడు వచ్చాడేంటి అని బుగ్గపై వేలు పెట్టుకుని అడిగింది. అదర్వు దీనంగా నవ్వుకుని నైట్లో సూర్యుడు గురించి అడిగిన ఫస్ట్ పర్సన్వి నువ్వేనే. అవునా, థ్యాంక్స్ అని బుగ్గపై ముద్దు పెట్టింది. అబ్బా ముద్దు పెట్టకే, చిరాగ్గా అన్నాడు. ఎందుకు పెట్టద్దు, నువ్వు అడుగుతావుగా ముద్దు పెట్టమని. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఏం వేరు అని అడిగింది అయోమయంగా. అప్పుడు నువ్వు తాగలేదు కదా, చిన్నగా అనుకున్నాడు. ఖుషీకి అది అర్థం కాక ఏంటి, ఆహా ఏం లేదు, ముందు వెళ్దాం పదా అని రూమ్కి తీసుకెళ్లి బెడ్పై కూర్చోబెట్టాడు. దీనికి మజ్జిగ తాగిస్తే కానీ సెట్ అయ్యాలేదు అనుకుని వెళ్ళబోతుంటే అతని చేతిని పట్టుకుని లాగి బెడ్పై పడేసింది. ఓసే ఏం చేస్తున్నావే? ఖుషి అతని గుండెపై చేతిని పెట్టి ఎక్కడికి బావా వెళ్ళేది? ఇప్పుడే వస్తాను బదులు అదర్వని లేవనివ్వకుండా రెండు చేతులతో లాక్ చేసి ఒక ముద్దిచ్చిపో. నీకు ఈ ముద్దుడుకోలేంటి? ఏం చేయను, నీ ఎర్రని పెదాలు చాలా బాగుంటాయి మరి. ప్లీజ్ డెవిల్, నా జానువు కదా, బావా ఇప్పుడే వస్తాడు, వెళ్ళనివ్వు. ఖుషి సరే అనబోయి అతని మీదే వామిటింగ్ చేసుకుంది. ఓ షర్ట్ అనుకుని తన్ని లేపి పక్కకు కూర్చోబెట్టి షర్ట్ విప్పేసి వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చాడు. అతను వచ్చేసరికి కళ్ళు మూసుకుని మత్తుగా పడుకుంది. ఖుషి డ్రెస్ పైపు కూడా పడ్డంతో చిత్రకు కాల్ చేశాడు. హలో చిత్ర, కొంచెం అర్జెంటుగా రూమ్కి రా. అదర్వు అర్జెంటుగా అనేసరికి చిత్ర కంగారుగా ఏమైంది అన్నయ్య? ఏం లేదు, నువ్వు కంగారు పడుకో, ముందు నువ్వు మీ రూమ్కి రా అని కాల్ కట్ చేశాడు. కొద్దిసేపటికి చిత్ర వచ్చి ఏమైంది అన్నయ్య అని అదర్వుని అడిగింది. అదర్వు డోర్ క్లోజ్ చేసి వచ్చి ఏం లేదు చిత్ర, ఇది పార్టీలో డ్రింక్ చేసింది, దానివల్ల వామిటింగ్ చేసుకొని డ్రెస్ పాడు చేసుకుంది. ఖుషి డ్రెస్ చేంజ్ చేస్తావని కాల్ చేశాను. అదేంటన్నయ్య, మీరు ఆల్రెడీ వామిటింగ్ వార్నింగ్ ఇచ్చారు కదా, నో డ్రింక్ అని షాకింగ్ గా అడిగింది. నాకు అదే అర్థం కావట్లేదు చిత్ర, నేను దాని గురించి కనుక్కుంటాను కానీ ముందు తను డ్రెస్ చేంజ్ అయ్యి నేను బయట ఉంటాను అని వెళ్ళబోతుంటే బాబా ప్లీజ్ బాబా వెళ్ళకు అంటూ కళ్ళు మూసుకుని కలవరిస్తుంది. అదర్వు తన దగ్గరికి వెళ్ళి తలనిమురుతూ నేను ఎక్కడికి వెళ్ళట్లేదే, నీ దగ్గరే ఉన్నాను అని నుదుటిపై ముద్దు పెట్టి బయటకు వెళ్ళాడు. చిత్ర తనని పట్టుకుని పైకి లేపి ఇది అన్నయ్య షర్ట్ ని కూడా పాడు చేసినట్టుంది. షర్ట్లెస్ షార్ట్లెస్ గా కట్ బనియన్తో ఉన్నాడు. జీవన్ కి అన్నయ్య షర్ట్ తీసుకురమ్మని చెప్పాలి అనుకుని ఖుషిని వాష్రూమ్ కి తీసుకెళ్ళింది. కొద్దిసేపటికి బయటకు తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసి నార్మల్ డ్రెస్ వేసి పడుకోబెట్టింది. డోర్ తెచ్చేసరికి అదర్వు లోపలికి వెళ్ళాడు. మజ్జిగ గ్లాస్ పట్టుకుని బెడ్ పై కూర్చొని ఖుషిని కూర్చోబెట్టి తన తలని భుజంపై పెట్టుకుని గ్లాస్ పట్టుకుని ఇంకో చేత్తో స్పూన్ తో మజ్జిగని తాగిస్తున్నాడు. అదర్వు కేరింగ్ కి చిత్ర మనసులోనే మెరిసిపోయింది. అన్నయ్య ఇటు ఇవ్వండి, నేను తాగిస్తాను. పర్లేదులే చిత్ర, నేను తాగిస్తానంటూ మెల్లగా కొంచెం కొంచెం స్పూన్ తో తాగిస్తూ సగం మూతి చుట్టూ చేసుకుంటుంటే క్లాత్ తో తుడుస్తున్నాడు. చిత్ర జీవన్ కి కాల్ చేసి జరిగింది చెప్పి రూమ్ కి రమ్మని చెప్పింది. జీవన్ వచ్చి ఎప్పుడు ఎలా ఉందిరా చెల్లికి, ఇప్పుడు ఎలా ఉందిరా చెల్లికి, ఇదిగో ఇలా ఉంది అంటూ మజ్జిగ తాగించడం అయిపోగానే గ్లాస్ పక్కన పెట్టి కుర్చీని సరిగ్గా పడుకోబెట్టాడు. అయినా చెల్లి డ్రింక్ చేయడం ఏంటి? తల కొట్టుకుంటూ అడిగాడు. రే, దానికి ఆ స్మెల్లే పడదు, అదేం డ్రింక్ చేస్తుంది? ఐ థింక్ కావాలని ఇదంతా చేసి ఉండాలి, లేదంటే నేను డ్రింక్ వద్దు అన్నాను
అని సీక్రెట్గా తెచ్చుకొని తాగి వీళ్ళు తాగే కూల్ డ్రింక్లో కలిపేసి ఉండాలి. ఈ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది. కానీ ఇలా చేయబట్టి నాకు ఒక విషయం తెలిసింది. అందుకే అతన్ని వదిలేయాలి అనుకుంటున్నా. పద, ఇప్పటికే లేట్ అయింది. నాకు తెలిసి పార్టీ కూడా అయిపోయి ఉండొచ్చు. అథర్వ్ ఆ విషయాన్ని వదిలేయాలి అనుకుంటున్నా అనడంతో జీవన్ చిత్ర ఆశ్చర్యపోయిన అథర్వ్ కారణం లేకుండా ఏం చేయడనుకుని, ఆ అవునరా, పార్టీ అయిపోయింది. స్టూడెంట్స్ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. సరే, మనం కూడా వెళ్దాం పద. చిత్ర, ఏదైనా అవసరమైతే కాల్ చేయి. సరే అన్నయ్య. అథర్వ్ వెళ్ళడం ఖుషికి తెలిసిందేమో. అతను చేయి పట్టుకొని, వెళ్ళకు బావా, నన్ను వదిలి వెళ్ళకు అని చెప్పావు కదా, వెళ్ళనని చెప్పావు కదా అంటూ కళ్ళు మూసుకుని అడిగింది ఖుషి. నిజానికి ఖుషిని అలా చూసినప్పటి నుండి వెళ్ళాలి అని అసలు లేదు అథర్వ్కి. కానీ బాగోదని ఆలోచించి వెళ్ళబోతుంటే ఖుషి అతన్ని పట్టుకుంది. ప్లీజ్ బావ, వెళ్ళకు. నువ్వు వెళ్తే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది తెలుసా. ప్లీజ్ రా, ఉండిపో అంటూ మత్తుగా కలవరిస్తూ అతని చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంది. అథర్వ్ జీవన్ చిత్ర వైపు చూశాడు. మమ్మల్ని ఏం చూస్తావులే కానీ ఈ నైట్కి నా చెల్లి దగ్గరే ఉండు. చిత్ర నా దగ్గర ఉంటుంది. రా చిత్ర అని తన మాట కోసం చూడకుండా రూమ్కి చిత్రని లాక్కెళ్ళాడు. అథర్వ్ చిన్నగా నవ్వుకుని ఈ ఖుషి పక్కన పడుకుని తన తల నిమిరాడు. వెంటనే ఖుషి అతన్ని అతుక్కుపోయింది. బావా, నువ్వెప్పుడూ దూరంగా వెళ్ళకు. నువ్వు అలా దూరంగా వెళ్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఇలా దగ్గరగా ఉంటే నాకు చాలా బాగుంటుంది. ప్రపంచంలోని సంతోషం నా మొహంలోనే ఉందని అనిపిస్తుంది. ఇంత ప్రేమని మనసులో ఎలా దాచుకుంటున్నావే? చెప్తా రేపు. నీకు ఉంటుంది చూడు అనుకుని ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటానని తలపై ముద్దు పెట్టి తనని జోకొడుతూ హ్యాపీగా నిద్రపోయింది ఖుషి. చిత్ర రూమ్లోకి రాగానే చేయి విదిలించుకొని పొట్టలో పంచ్ ఇచ్చింది. జీవన్ పొట్టపై చేయి పెట్టుకుని ఏడుపు మొహం పెట్టి, అమ్మ బాబోయ్, ఎంత గట్టిగా కొట్టావే? ఎందుకు కొట్టావు? మరి అన్నయ్య ముందు మీ ఓవర్ యాక్షన్ ఏంటి? కోపంగా అడిగింది. వాడిని ఖుషి వదలలేదు కాబట్టి నిన్ను తీసుకొచ్చాను. దానికే కొట్టాలా? అలకమొహం పెట్టి అడిగాడు చిత్ర అతని బుగ్గన్ లాగి. సో స్వీట్, చాలా క్యూట్గా మాట్లాడావు కానీ వెళ్ళి సోఫాలో పడుకోమ్మా అంటూ అతని బుగ్గపై తట్టి బెడ్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి, నేను సోఫాలో పడుకోవాలా? నా వల్ల కాదు. నాకు అలవాట్లేదు. అది నాకు అనవసరం. నేను చెప్పానా నన్ను ఇక్కడికి తీసుకురమ్మని? లేదు కదూ. మీరే తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎక్కడ పడుకోవాలి అనేది మీ ఇష్టం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ అని బెడ్పై పడుకుంది.